అసలు ఆలోచించండి, ఒక మామూలు క్రికెట్ ఆక్షన్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద రచ్చకు ఎలా దారితీసింది. హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాను ఎందుకు ఊపేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? పదండి, ఈ వివాదం వెనుక అసలు కథేంటో పూసగుచ్చినట్టు విశ్లేషిద్దాం. సరే, అసలింత పెద్ద ఆన్లైన్ రచ్చ జరగడానికి కారణమేంటి? స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలీ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? అయితే ఈ మొత్తం గొడవకి కారణం ఒకే ఒక్క విషయం. జస్ట్ ఒక్క ప్లేయర్ని కొనడం ఊహించని రేంజ్లో వివాదానికి దారితీసింది. అక్కడే ఈ కథ మొదలైంది. ఇంగ్లాండ్లో ది 100 అనే ఒక క్రికెట్ లీగ్ జరుగుతుంది కదా. అందులో సన్ రైజర్స్ లీడ్స్ అనే ఒక ఫ్రాంచైజీ పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ను కొనుక్కుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ లీడ్స్ టీమ్ ఓనర్స్ ఎవరో కాదు, మన ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్లే. అది కూడా ఏదో చిన్న మొత్తానికి కాదు, దగ్గర 2.5 కోట్ల రూపాయలు పెట్టి కావాలని అతన్ని టీంలోకి తీసుకున్నారు. ఇక ఈ న్యూస్ బయటికొచ్చిందో లేదో సోషల్ మీడియాలో ఒకటే రచ్చ మొదలైపోయింది. ఈ ప్లేయర్ని కొన్నారన్న వార్త బయటికి రాగానే ఆన్లైన్లో జనాలు ఒక్కసారిగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. చూస్తుంటంగానే ఒక చిన్న స్పోర్ట్స్ న్యూస్ పెద్ద సోషల్ మీడియా ఉద్యమంలా మారిపోయింది. బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ ఈ హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. చాలామంది ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఇది మన ఇండియా ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ అనుకుని వాళ్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఆన్లైన్లో ఆరోపణలు చూస్తే ఎస్ఆర్హెచ్ దేశ వ్యతిరేకులు అని, టీం దేశాన్ని అవమానిస్తోందని పోస్టులు పెట్టారు. ఫ్రాంచైజీని పూర్తిగా బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఇంకో యాంగిల్ ఏంటంటే, ప్రత్యర్థి ఐపీఎల్ టీమ్స్ ఫ్యాన్స్ కూడా ఈ గొడవలో దూరి ఆ నిప్పుకి మరింత ఆజ్యం పోశారన్నమాట. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ఆగ్రహం వెనుక కొన్ని అపార్థాలున్నాయి. అసలు కథలో కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ మిస్ అయ్యాయి. ఆ కన్ఫ్యూజన్ ఏంటో ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. చూడండి, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది మన ఐపీఎల్ జట్టు, ఇండియాలో ఆడుతుంది. కానీ ఈ వేలంలో పాల్గొన్నది సన్ రైజర్స్ లీడ్స్, ఇది యూకేలో ది 100 అనే లీగ్లో ఆడుతుంది. ప్రాబ్లం ఏంటంటే రెండింటి ఓనర్షిప్ ఒకటే. అందుకే జనాలు ఈ రెండు టీమ్సు ఒకటే అని భ్రమపడ్డారు. సరే, ఒక డౌట్ రావచ్చు. టీం వేరు, దేశం వేరు, అంతా ఓకే. అయినా కూడా ప్రత్యేకంగా ఈ ప్లేయర్ మీదే ఎందుకింత కోపం? అసలు సమస్య అంతా ఈ ప్లేయర్ గతంలో ఉంది. ఇంతకుముందు మన ఇండియన్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కినప్పుడు ఇతను ఆయన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే ఆరోపణలున్నాయి. ఆ ఒక్క సంఘటనతోనే ఇండియన్ ఫ్యాన్స్లో ఇతనుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అలాంటి ప్లేయర్ని సన్ రైజర్స్ పేరున్న ఒక ఫ్రాంచైజీ కొనడంతో వివాదం ఇంకా పెద్దదైపోయింది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి. కరీబియన్ ప్రీమియర్ లీగ్, అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్, ఇలా వేరే దేశాల లీగ్స్లో ఇండియన్ ఓనర్స్ ఉన్న టీమ్స్లో పాకిస్తానీ ప్లేయర్స్ ఆడుతున్నారు. అక్కడెప్పుడు ఇలాంటి గొడవలు రాలేదు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? ఇక్కడ సమస్య ఒక ప్లేయర్ పాకిస్తానీ అవడం కాదు, ప్రత్యేకంగా ఈ అబ్రార్ అహ్మద్ గతం, అతని ప్రవర్తనే ఈ ఆగ్రహానికి అసలు కారణం. మరి ఈ మొత్తం వివాదంపై అఫీషియల్గా ఎవరు ఏమన్నారు? ఫ్రాంచైజీ, క్రికెట్ బోర్డు, ఫ్యాన్స్ వీళ్ళందరి స్టాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సన్ రైజర్స్ కోచ్ డేనియల్ వెట్టోరీ ఏమన్నారంటే, అబ్రార్ మా ప్రయారిటీ లిస్ట్లో ఉన్నాడు, అతని మేము టార్గెట్ చేశాం, దక్కించుకున్నాం అని చాలా సింపుల్గా చెప్పారు. అంటే ఇది మాకొక ప్రొఫెషనల్ డెసిజన్ అన్నట్టు మాట్లాడారు. కానీ దీన్ని విమర్శించిన వాళ్ళు, ఏంటి ఇంత సింపుల్గా బిజినెస్లా మాట్లాడతారు అని వాళ్ళ కోపాన్ని ఇంకా పెంచుకున్నారు. మరి మన బీసీసీఐ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు ఏమంది? వాళ్ల తరపున రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, ఇది ఇంగ్లాండ్లో ఈసీబీ వాళ్ళు నడుపుతున్న టోర్నమెంట్, దీనికి మాకుగాని ఐపీఎల్కి గాని ఎలాంటి సంబంధం లేదు, మేమిందులో జోక్యం చేసుకోం అని తేల్చేశారు. అంటే ఇది మా పరిధిలో లేదు అని స్పష్టంగా పక్కకు తప్పుకున్నారు. ఒక్కసారి చూస్తే ఈ గొడవలో ఒక్కొక్కరిది ఒక్కో స్టాండ్. సన్ రైజర్స్ లీడ్స్ ఏమో ఇది పక్కా బిజినెస్ డెసిషన్ అంటోంది. బీసీసీఐ ఏమో మాకు సంబంధం లేని విషయం అని చేతులు దులుపుకుంది. ప్రత్యర్థి ఫ్యాన్స్ దీన్నొక అవకాశంగా వాడుకుని ఎస్ఆర్హెచ్ బ్రాండ్ని దెబ్బకొట్టాలని చూశారు. ఇక మధ్యలో నలిగిపోయిందెవరంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. వాళ్లలో కొందరేమో ఫ్రాంచైజీని సపోర్ట్ చేస్తుంటే, ఇంకొందరు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. అయితే ఈ వివాదం కేవలం ఒక క్రికెట్ న్యూస్ మాత్రమే కాదు. ఇది స్పోర్ట్స్, బిజినెస్, దేశభక్తి
ఈ మూడింటి మధ్య ఉండే ఒక కాంప్లెక్స్ రిలేషన్షిప్ గురించి కొన్ని పెద్ద ప్రశ్నల్ని మన ముందు పెడుతోంది. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. సోషల్ మీడియాలో ఇంత పెద్ద చర్చగా మారిన ఈ ఇష్యూకి నిజ జీవితంలో పెద్ద స్కోప్లో చూస్తే ఎంత ప్రాముఖ్యత ఉంది? ఒకవైపు చూస్తే గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, ప్రపంచంలో జరుగుతున్న గొడవల ప్రభావం మనమీద పడుతున్నాయి. ఇలాంటి నిజ జీవిత సమస్యలతో మనం సతమతమవుతుంటే, మరోవైపు ఇలాంటి ఒక ఆన్లైన్ వివాదం మీద మనం ఇంత సమయం ఎనర్జీ పెట్టడం కరెక్టేనా? ఈ వివాదంలో అసలు గొడవంతా ఎక్కడొచ్చిందంటే, ఒకవైపు ఫ్రాంచైజీ వ్యాపారపరమైన నిర్ణయం, మరోవైపు ప్రజల జాతీయ భావాలు. ఒక టీంకి బెస్ట్ ప్లేయర్ కావాలి, కాని ప్రజలేమో ఆ టీం మా దేశభక్తిని, మా సెంటిమెంట్స్ని గౌరవించాలని ఆశిస్తారు. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణే ఇది. ఈ గ్లోబల్ స్పోర్ట్స్ ప్రపంచంలో ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. చివరిగా ఈ విశ్లేషణను ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ముగిద్దాం. దీనికి సమాధానమంత తేలిగ్గా దొరకదు. ఒక టీం మీద మనకున్న అభిమానానికి, మన దేశం మీద మనకున్న గర్వానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? స్పోర్ట్స్, బిజినెస్, మన ఐడెంటిటీ, ఈ మూడింటి మధ్యలో ఆ లైన్ ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించండి.